అందరూ కలిసి ముందుకు సాగితే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు ఓ గ్రామవాసులు. 12 సంవత్సరాల క్రితం మూతపడ్డ స్కూల్ తెరిపించి చిన్నారుల భవిష్యత్తుకు బాటలు వేశారు. యువశక్తికి గ్రామస్తుల సాయం తోడవడంతో నిజామాబాద్ జిల్లాలో క్లోజ్ అయిన స్కూల్ మళ్లీ ఓపెన్. నిజామాబాద్ జిల్లా బోధన మండలం భవానీపేటలో విద్యార్థులు రాకపోవడంతో 2013లో ప్రభుత్వ పాఠశాలను మూసివేశారు. 12 ఏళ్లుగా పాఠశాల తెరుచుకోకపోవడంతో తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. గ్రామానికి చెందిన యువకులు ముందుకొచ్చి విద్యార్థులను చేర్పిస్తామని బడిని తెరిపించాలని ఎంఈఓను కోరారు. యువకుల ఉత్సాహాన్ని చూసిన గ్రామస్తులు వారిని ప్రోత్సహించారు. పిల్లలను గ్రామ పాఠశాలలో చేర్పిస్తామని మాట ఇచ్చారు. దీంతో పాఠశాల తెరుచుకునేందుకు మార్గం ఏర్పడింది. పేరెంట్స్కి ఇంగ్లీష్ మీడియం కావాలనే కోరిక ఒకటి ఉంది. అందులో భాగంగానే ప్రభుత్వం తరపున ఒక టీచర్ని ఇవ్వటం జరిగింది. ఒక ముగ్గురిని మనం ఇండివిజువల్గా వాళ్ళని పెట్టి వాళ్ళకి రుద్ర ఫౌండేషన్స్ తరపున శాలరీ ఇవ్వటం జరుగుతుంది. మొన్న ఓపెనింగ్ చేసినప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఈ పాత బిల్డింగ్ని కూలగొట్టి 2 రూములు శాంక్షన్ కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి విలేజ్లో కూడా వీళ్ళు యువకులు వచ్చి అందరూ కూడా తిరిగి మన ఫీజులు భరించలేం, ప్రైవేట్ కాలేజీలు చాలా ఎక్కువైపోతున్నాయి, మరి కట్టలేని పరిస్థితి. అందువల్ల వాళ్ళు స్కూల్ గవర్నమెంట్ ద్వారా ఓపెన్ చేసి మన సుదర్శన్ రెడ్డి గారు వచ్చి ఓపెనింగ్ చేయడం జరిగినది. పిల్లల్ని గ్యాదర్ చేసి పేరెంట్స్ని గ్యాదర్ చేసి మేము మాట్లాడుకున్నాం. ఇప్పుడు బయట కొన్ని లక్షల రూపాయలు అవుతున్నాయి ఒక్కొక్కరిని చదివించాలంటే. ఒక అబ్బాయికి వచ్చేసేసి 25,000 నుంచి 30,000 రూపాయలు అవుతున్నాయి. అయితే దానికి మేమేం చేసినామంటే ఈ పైసలు ఏదో మిగిలించుకోవచ్చు కదా. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి అన్ని ఉచిత పథకాలు ఉన్నాయి, ఇది కూడా ఒక ఉచిత పథకమే గవర్నమెంట్ నుంచి. దీన్ని మనం ఉపయోగించుకోవాలి కదా, ఎందుకు వేస్ట్ చేయడం అని. మన గంగాధర్ సార్ గారు ఇక్కడ ఫస్ట్ ప్రజాపాలనకి వచ్చి సారు ఇట్లా గుడి బడి ఉండాలని చెప్పని అన్నారు. దాని సహకారంతో మేము మళ్ళీ ఇక్కడ ఎంఈఓ సార్ని కోరడం జరిగింది, విజయ్ సార్ని కోరడం జరిగింది. ఈ సార్ వాళ్ళ సహకారంతో ఈ మూతపడ్డ స్కూల్ ఏ విధంగా అయితే మూతపడ్డ స్కూల్ని మళ్ళీ రీఓపెనింగ్ చేయాలని చెప్పని సార్ వాళ్ళ గైడెన్స్ తీసుకొని ముందుకు రావడం జరిగింది. మేము యూత్ వాళ్ళందరం కలిసి గ్రామ యువకులు ఏర్పాటు చేసిన సమావేశంలో 21 మంది తమ పిల్లలను స్కూల్లో చేర్పించేందుకు అంగీకరించారు. దీంతో శిథిలావస్థలో ఉన్న పాఠశాలను బాగు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం దాతల సాయం కోరారు. ఇదే గ్రామానికి చెందిన రుద్ర ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నవీన్ 2 కొత్త గదులు నిర్మించి ఇచ్చారు. మరో గదిని మరమ్మతు చేయించారు. టాయిలెట్స్ నిర్మించి డెస్క్ బెంచ్లను ఏర్పాటు చేసి బడికి రంగులు వేయించారు. ఇక్కడ ముఖ్యంగా 2 రూమ్లు ఈ రుద్ర ఫౌండేషన్ వాళ్ళు పల్లెంపాటి నవీన్ కుమార్ గారు కట్టించడం జరిగింది. వాష్రూమ్స్ కూడా కట్టించడం జరిగింది. అలానే ముఖ్యంగా మా విద్యాశాఖ తరఫున 2025-26 బడిబాట కార్యక్రమంలో మా బోధన మండలి ఎంఈఓ నాగయ్య గారు, అలానే మా కాంప్లెక్స్ హెచ్ఎం రత్నాకర్ గారు, సిఆర్పి విజయ్ గారు చాలా ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది. 30+ విద్యార్థులు ఈ మొదటి సంవత్సరంలోనే జాయిన్ కావడం జరిగింది. చాలా పిల్లలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ విద్య నేర్చుకుంటున్నారు. చక్కటి బాత్రూమ్స్, వాష్రూమ్స్, వాటర్, డ్రింకింగ్ వాటరు, ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుడి కృషితోని పాఠశాలకు కావాల్సినటువంటి అన్ని రూపురేఖలు అన్నీ కూడా మార్పించడం జరిగింది. నేను ఇంతకుముందు బోధన చదువుకుంటుంటే ఇంద్రు మోడల్ స్కూల్ ప్రైమరీ అయితే ఇక్కడ మా ఇంటి దగ్గరనే స్కూల్ తయారైంది. 12 సంవత్సరాల కింద అప్పుడు 12 సంవత్సరాల కింద ఇప్పుడు తయారైంది. అయితే మాకు ఇక్కడనే మంచి దగ్గర ఉంది. మాకు ఇంకా టీచర్లు కావాలా, ఇంకా మాకు స్కూల్ కూడా కావాలా, ఆడుకోనికి వస్తువులు కూడా రావాలా. బాగానే ఉంది. ఇంకా కొన్ని రోజులు అయితే మాకు ఆడుకునే వస్తువులు కూడా వస్తాయి. మా అమ్మ వాళ్ళకి ప్రైవేట్ స్కూల్లో ఫీజు కూడా తగ్గింది. పాఠశాల ప్రారంభానికి ముందే బడిన ముస్తాబ్ చేశారు యువకులు. జూన్ 12న ఒక్క ఉపాధ్యాయుడు 29 మంది విద్యార్థులతో మళ్లీ బడి తెరుచుకుంది. ఫౌండేషన్ నిధులతో 2 విద్యా వాలంటీర్లను నియమించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 31కి చేరింది. గ్రామ యువకుల కృషితో భవానీపేటలో 12 ఏళ్ల తర్వాత పాఠశాల తిరిగి తెరుచుకుంది. ప్రస్తుతానికి టీచర్లను డిప్యూటేషన్ మీద ఇచ్చామని, త్వరలోనే రెగ్యులర్ స్టాఫ్ ని కేటాయిస్తామన్నారు ఎంఈఓ నాగయ్య. పాఠశాలలో మధ్యాహ్నం భోజనం కొనసాగుతుంది. మరి అక్కడ రుద్ర కన్స్ట్రక్షన్స్ వరకు నేను కోరగా నేను 3 టీచర్లను వీవీలను మీకు ఇవ్వడం జరుగుతుందని చెప్పడంతో మొత్తం ఇప్పుడు 4 టీచర్లతో 1st to 4th క్లాస్ వరకు అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. బ్రహ్మాండంగా పాఠశాల నడుస్తుంది. విద్యార్థులు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా దాన్ని చాలా అందంగా తయారు చేయడం జరిగింది.
మరి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళి మరి వెళ్ళినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ తీసుకురావడానికి మా వంతు కృషి మేము ఖచ్చితంగా చేస్తాము. గ్రామ యువకుల పట్టుదల వల్లే ప్రభుత్వ బడి తిరిగి తెరుచుకుందంటున్నారు స్థానికులు.